ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాం, మా ప్రమేయం లేదనేది కూడా అధికారులు ఒకరి మీద ఒకరు తప్పించుకుంటున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ దగ్గరుండే విద్యుత్ కొనుగోలు అంశం నడిపించారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు నివేదిక కూడా స్పష్టంగా అదే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనము అర్థం చేసుకోవచ్చు. మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని ఆయన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన మాట్లాడినటువంటి అంశాలు కూడా చూస్తున్నాం. ఇవంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. న్యాయబద్ధంగా ఈ విచారణ సాగిస్తాం. గతం ముఖ్యమంత్రికి కూడా నోటీసులు అందించాం. ఆయన ఈ నెల చివరి వరకు అవకాశం అడిగారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి రిప్లై లేదు. ఖచ్చితంగా రిప్లై కోసం ఎదురు చూస్తాం. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఆయనను కూడా విచారిస్తామనేది కమిషన్ అయితే చెప్తా ఉంది. ఇటు విద్యుత్కు సంబంధించిన కమిషను, అటు కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్, రెండు కమిషన్లు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండు కమిషన్లు 100 రోజుల్లో ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది కాబట్టి వేగవంతం చేస్తున్నాయి. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దాని మీద ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి ఇక్కడ విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా రైల్వే లైన్ కూడా లేదు. దాదాపు కొన్ని వేల మెట్రిక్ టన్నుల బొగ్గుతో ఆ విద్యుత్ అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇప్పటివరకు సూపర్ మెట్రిక్ యంత్రాలు మాత్రం అక్కడ పెడతామని చెప్పారు. కానీ యాదాద్రిలో మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్లు అక్కడ మిషన్లు ఉన్నాయి. భద్రాద్రిలో మాత్రం సబ్ క్రిటికల్ యంత్రాలు మాత్రమే అక్కడ పెట్టారు. కానీ అంతకంటే ముందే ఒకటి సూపర్ క్రిటికల్ మిషన్ అక్కడ పెట్టి మళ్ళీ తొలగించారనేది కూడా అర్థమవుతుంది. అసలు సబ్ క్రిటికల్ ప్లాంట్స్ ఎందుకు పెట్టారు అక్కడ? సూపర్ క్రిటికల్ విద్యుత్ యంత్రాలు కాకుండా సబ్ క్రిటికల్ ఎందుకు పెట్టి అక్కడ చేశారనేది కూడా తెలియదు. దానివల్ల పొల్యూషన్ కావచ్చు, ఇటు అనేక వాయు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందనేది కూడా కమిషన్ చెప్తున్నట్టు మాట. కాబట్టి ఇట్లా థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్లో కూడా ఇంత మొత్తంలో అవినీతి జరిగిందా అనేది అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏ విధంగా ఏ ప్రామాణికంగా ఈ థర్మల్ రెండు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులు నిర్మించారు, ఒక ఏ గైడ్లైన్స్తో నిర్మించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తామని కమిషన్ అయితే చెప్తుంది. ఇక ఛత్తీస్గఢ్ అంశంలో మాత్రం విద్యుత్ కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులు వెచ్చించి పవర్ని కొనుగోలు చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏ కంపెనీతో చేసింది, గతంలో ఆ కంపెనీ పేరేంటి అనేది అయితే ఇప్పటివరకు అందులో లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎంఓయూ ఎట్లా చేసుకున్నారు, ఒకవేళ అధికారులు కూడా ఎవరైతే విద్యుత్ అధికారులు కూడా ఇట్లా నేరుగా అంటే టెండర్లు లేకుండా మనం నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తే నష్టపోతామని చెప్పినప్పటికీ వాళ్ళని ఆ శాఖ నుంచి తొలగించి మరొక శాఖకు పంపించడాలు అట్లాంటివి కూడా జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి లెవెల్లోనే ఈ విద్యుత్ కొనుగోలు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే